ఆత్మకు జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ధ్యానాంశం కొరకు కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నాతో కలిసి అందరూ బైబిల్ తీసి ఈ మాట చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన కూడా మన విషయంలో పూర్ణమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన మనల్ని కలగజేస్తూ వచ్చినప్పుడు ముందు మనల్ని కలగజేసి మనల్ని నిర్మించి ఆ తర్వాత సృష్టిని నిర్మించలా. ఆయన మొదటిగా సృష్టిని అంతటిని కలగజేసి, అంటే నీరు, గాలి, ఆహార కొరకైన చెట్లను, పశువులను అన్నిటినీ కలగజేసి, సూర్యచంద్రుల్ని కలగజేసి, పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుని కలగజేసి, ఆ తర్వాత మనకు అన్ని విధాల సరిపడే క్లైమాటిక్ కండిషన్స్లో మనిషి జీవించడానికి కావలసిన ప్రతి దానిని పూర్ణంగా చేసి ఆ తర్వాత మనలను నిర్మించాడు. దేవుడు మన విషయంలో ఏమి చేసినా పూర్ణముగా చేసేవాడు, కంప్లీట్గా చేసేవాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలాగా స్తుతించాలి అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. మనము పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా ఆయన మనకు ఏమేమి కార్యాలు చేస్తూ వచ్చాడు పూర్ణంగా అంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. పూర్ణ స్వస్థత కలగజేసెను అనే మాట చూస్తాం. 16వ వచనము ఆఖరి మాట, ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. పూర్ణ స్వస్థత దేవుడు ఏది చేసినా ఏం చెప్పుకున్నాం? పూర్ణముగా చేస్తాడని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? పూర్ణ స్వస్థత కలగజేశాడు. ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు, 2వ వచనం చూస్తాము. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడు మోయబడుతూనే ఉన్నాడు. ఎప్పుడు వాడంతటా వాడు నడవలేనివాడు, ఒకరి చేత మోయబడేవాడు. ఎక్కడికి వెళ్ళాలంటే పిలుచుకొని, అయ్యా నన్ను ఆ స్థలానికి తీసుకెళ్ళండి అని బతిమలాడుకునేవాడు. కుంటివాడు. పేతురు యాహోనులు దేవాలయంకి వెళ్తూ ఉండగా ఈ కుంటి భిక్షకుడు వాళ్ళ వైపు చూసి ఏమైనా దొరికిద్దేమో అని చూస్తూ ఉన్నాడు. వెండి బంగారాలు ఏమైనా ఇస్తారేమో అని వారి వైపు తేరి చూస్తూ వచ్చాడు. అయితే యాహోను, పేతురు ఏం చేశారు? ఆ కుంటి భిక్షకుడి కొరకు ప్రార్థన చేశాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాని కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం కలగజేశాడు? పూర్ణ స్వస్థత వానికి కలగజేస్తూ వచ్చాడు. ఈ దినాన మరి మనం కూడా ఈ అనారోగ్యాన్ని దేనికి మనం సాదృశ్యంగా చూస్తామంటే, ఇదిగో మన ఆత్మకు కలిగిన అనారోగ్యం, అంటే పాపపు వలన కలిగిన అనారోగ్యం. పాపపు కుష్టుతో మనం ఉంటూ వచ్చాం. మనం చాలా రోగగ్రస్తులుగా ఉంటూ వచ్చాం. పుట్టినది మొదలుకొని మనం పాపము చేత ఏడవబడిన వారంగా ఉంటూ వచ్చాం, మరులు కొలపబడిన వారంగా ఉంటూ వచ్చాం. ఆ పాపపు అనే వ్యాధి మనల్ని ఎంతో కృంగదీస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మనకి పూర్ణ స్వస్థతనిచ్చాడు. పాపమునంతటిని కడిగేసేసాడు, తుడిచివేస్తూ వచ్చాడు. 103వ కీర్తన 12వ వచనంలో అంటాడు, ఇదిగో తూర్పుకి పడమడ ఎంత దూరమో నీకును నీ అతిక్రమమునకు అంత దూరము చేస్తూ వచ్చాను.
అవి నీవి కానట్లుగా దేవుడు చేసేసాడు. నువ్వు చేసిన పాపాలు నీవి కానట్లుగా ఆయన చేస్తూ వచ్చాడు. మరొక చాటు అంటాడు కదా, మీకా గ్రంథము 7:18 ఆయన మన పాపములన్నిటిని తీసి అగాధ సముద్రంలో పడవేశాడు. పూర్ణ స్వస్థత, అసలు పాపం అనేది లేకుండా నీలో ఆయన శుభ్రంగా కడిగేస్తూ వచ్చాడు. ఆయన కడిగిన తర్వాత నిన్ను చూస్తే నువ్వు పాపం చేసిన వాడివిగా, పాపం చేసిన దానివిగా కనబడవు. మనుషులైనా క్షమించి అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు. ఇలా ఉండేవాడు, ఇలా చేస్తూ వచ్చేవాడు, నా విషయంలో ఇలా ప్రవర్తిస్తూ వచ్చాడు. క్షమించిన తర్వాత కూడా ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు. కానీ ప్రియా బిడ్డ, ఇదిగో దేవుడు నీ పాపమును ఎన్నడూ కూడా జ్ఞాపకం చేయదు. ఆయన నీ పాపాలు ఏ విషయంలో జ్ఞాపకంలో ఉంచుకోడు, అంతటిని తుడిచివేశాడు. పూర్ణ స్వస్థత, నీ పాపం అనే రోగానికి దేవుడు పూర్ణ స్వస్థత కలగజేస్తూ వచ్చాడు. నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, దేవుడు ఆ రీతిగా నీకు స్వస్థతను కలగజేస్తూ వచ్చాడు. రెండోది, పూర్ణమైనది ఏం చేస్తూ వచ్చాడంటే 68వ కీర్తన 20 చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు అన్ని పూర్ణంగా చేస్తాడు. మనం ఏం చేయాలి? పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా ఏం చేశాడు? పూర్ణ స్వస్థత కలగజేశాడు. రెండోది ఏం చేస్తున్నాడు? పూర్ణ రక్షణను నీకు కలగజేసేవాడుగా ఉంటూ వచ్చాడు. రక్షణ ఇన్ ద సెన్స్, ఇదిగో నరకము తప్పింపబడి నిత్య జీవంలోనికి అడుగు పెట్టడం, నిత్య అగ్నిగుండాన్ని, నిత్య తీర్పుని, నిత్య పాతాళమును తప్పించి దేవుడు నిత్య జీవానికి నిన్ను హక్కుదారులుగా చేస్తూ వచ్చాడు. అది నీకు పరలోక రాజ్యము కొన్ని సంవత్సరాలకి నియమించలా. ఇదిగో ఒక 5 సంవత్సరాలు ఉండు, ఆ తర్వాత వెళ్ళిపో అని దేవుడు ఏం చెప్పలా. ఇప్పుడు మన దేశంలో ఎలక్షన్స్ చూస్తాం. ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ ఉంటాయి. తప్పకుండా గవర్నమెంట్ మారిపోతా వచ్చింది. దేవుడు నీ విషయం, నా విషయంలో అలా చేయలా. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యము ఎన్ని సంవత్సరాలకు ఇస్తూ వచ్చాడంటే సంపూర్ణంగా ఇస్తూ వచ్చాడు. యుగ యుగాలు దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకని అది నిత్య జీవము, నిత్య స్వాస్యము, ప్రభుతో సదా ఉండే భాగ్యము. ఈ లోకంలో కన్నీరు, ఏడ్పులు, దుఃఖాలు ఇలాంటి మొదలైనవన్నీ ఉండొచ్చు, లేమి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అందుకే పౌలు అంటాడు, తాత్కాలికమైన ఈ శ్రమలు మేము సహిస్తాం. మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎందుకంటే వాళ్ళు లంగరు వేసుకున్నారు, పరలోకానికి లంగరు వేసుకున్నారు. పరలోకము నా దేశం అనుకుంటూ వచ్చారు. మేము ఈ దేశంలో యాత్రికులము, ఈ దేశం శాశ్వతం కాదు, క్షయమైనది, మేము విడిచిపెట్టేయాలి, మా సొంత దేశానికి మేము వెళ్ళిపోవాలనుకుంటూ వచ్చారు. ఆ దేశంలో ఎంతవరకు ఉంటారు? ఆ దేశం వాళ్ళది, సదా అక్కడ ఉండేది. ఈ దేశము, పరలోక దేశము మనది. దేవుడు దాన్ని ఎలాగిస్తూ వచ్చాడు అంటే పూర్ణంగా ఇస్తూ వచ్చాడు. నిత్య అగ్నిగుండాన్ని తప్పించి నిత్య జీవంలోనికి మనల్ని ప్రవేశింపచేస్తూ వచ్చాడు. ఇది పూర్ణ రక్షణ. ప్రభువు ఏది చేసినానో మనకి పూర్ణంగా చేసేవాడుగా ఉన్నాడు. పూర్ణ స్వస్థతనిచ్చాడు, పూర్ణ రక్షణనిస్తూ వచ్చాడు. మూడవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఆత్మ పూర్ణులై యుండుడి. ఏమంటున్నారు? ఆత్మ పూర్ణులై యుండుడి. ఈ లోకంలో మనం బ్రతకడానికి అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టల. యేసు ప్రభు ఆరోహణమవుతూ ఏం చెప్తూ వచ్చాడు? ఇదిగో నేను వెళ్ళవలసి ఉన్నది, ఆదరణకర్త రావలసి ఉన్నది. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్త వస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పి. ఆత్మను దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తూ వచ్చాడు అంటే కొంచెం అనుగ్రహించలా, ఇన్ని పాలను అనుగ్రహించలా, ఆయన పూర్ణంగా మనకు అనుగ్రహించాడు. నువ్వు ఎంత నింపుదల కావాలనుకున్నావో అంత ఆత్మతో నింపబడిన అనుభవాన్ని దేవుడు ఇస్తూ వస్తాడు. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవరైనా తప్పికొని ఉన్నట్లా నా వద్దకు రండి, నేను వారికి ఇస్తాను, అప్పుడు వారు తాగిన తర్వాత వారి కడుపు నుండి జీవజల నదులు పారును.
ఆయన ఆత్మను ఎలాగిస్తాడు? కొలత లేకుండా ఇస్తానంటూ ఉన్నాడు. మనకి ఏదైనా కొలతలు ఉంటాయి, గిద్ద, పావు గిద్ద, అరసేరు, సేరు అని ఇట్లా కొలతలు ఉంటూ వస్తాయి. కానీ మనం ఆత్మ ఎలా పొందుకోగలుగుతాము, లేదా మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ పూర్తిగా ఆయన స్వాధీనపరుచుకునేంత మనం అప్పగించుకోవచ్చు. ఆత్మ పూర్ణమై ఉండగలుగుతాం, ఆత్మ పూర్ణమై ఉండగలుగుతాం, కొలత లేనంతగా నింపబడతాం. వీ కెన్ ఎంజాయ్. ఇదిగో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఆత్మ నింపుదల అసలు ఎంత ఆశీర్వాదం తెలుసా? ఇది నీకు మటుకే కాదు, నీ తరానికి ఆశీర్వాదంగా ఉంటూ వచ్చింది. నువ్వు ఆత్మ పూర్ణమై జీవించడానికి మొదలు పెడితే, నువ్వు ఆత్మచేత నింపబడి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటే, ఇదిగో నువ్వు కాక నీ కుటుంబము, నీ తరము ఆశీర్వదింపబడేదిగా ఉంటూ వచ్చింది. కానీ వీఆర్ నెగ్లెక్టింగ్. మనము ఏం చేస్తున్నాము? ఆత్మ పూర్ణమై ఉండటానికి ఇష్టపడక లోకానికి, శరీరానికి, పాపానికి, అపవాదికి మనం అప్పగించుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మ పూర్ణులై ఉండండి. నువ్వు ఎంత నింపబడాలనుకుంటావో అంత నింపబడతావు, పూర్ణంగా నింపబడతావు. టిల్ ది పీక్. బాటిల్ ఉంది, ఎంతవరకు పోయొచ్చు? నిండి పొర్లేంత వరకు మనం పోయొచ్చు. నా ఆత్మ నిండి పొర్లుచున్నది అని కీర్తనకారుడు అంటాడు. పూర్ణంగా దేవుడు ఆత్మని మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మ అంటే ఏదో ఒక పదార్థం అనుకోవద్దు. ఆయన వ్యక్తి, పరిశుద్ధుడు, దేవుడు. వి విల్ బి ఫిల్డ్ బై గాడ్. దేవుని ఆత్మ చేత మనం నింపబడే వారంగా ఉంటూ ఉన్నాం. అందుకని దేవుడు మనకి అనుగ్రహించిన ఆ పూర్ణమైన ఆత్మను బట్టి మనం పూర్ణమైన హృదయముతో దేవుని స్తుతించాలి. దేవుడు పూర్ణంగా చేస్తూ వచ్చాడు కదా. మొదట ఏం చేశాడు? పూర్ణ స్వస్థత కలగజేశాడు. రెండవది పూర్ణ రక్షణను కలగజేస్తూ వచ్చాడు. మూడవది పూర్ణమైన ఆత్మను నువ్వు ఎంత నింపుకోవాలనుకుంటున్నావో అంతగా నింపబడేంత ఆత్మను దేవునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడికి పూర్తిగా అప్పగించుకోవాలి, పూర్ణంగా అప్పగించుకోవాలి. కొంత నా కుటుంబానికి, కొంత లోకానికి, కొంత నా శరీరానికి అని విభజించుకొని కొంత మట్టుకే దేవుడికి అనుకోకూడదు. పూర్ణంగా యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్, లేదా నీ హృదయం అంతా దేవునిదిగా ఉండాలి. దేవుడి తర్వాత ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆఫ్ గాడ్. దేవునికి మొదట ప్రాధాన్యతను మనము ఇచ్చేవారంగా ఇష్టపడాలి. కొంతమంది కుటుంబానికి, కొంతమంది బిడ్డలకు, కొంతమంది డబ్బులకి, ఇట్లాగా చివరి కేటగిరీలో దేవునికి ఇస్తున్నారు. కాదండి, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆఫ్ గాడ్స్. దేవునిదే మొదటి ప్రాధాన్యత. దేవునికి అంత అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. సామెతలు 3వ అధ్యాయంలో చూస్తాము, ఆయన అధికారానికి అప్పగించుకోండి, ఆయన అధికారానికి అప్పగించుకోండి అని చెప్తూ ఉంటాడు. వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్స్. మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన మనకు పూర్ణంగా చేసినప్పుడు ఆయనకి మనం పూర్ణంగా ఇవ్వాలి. అంటాడు కదా, మొదట మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మలను ప్రేమించా, మొదటి యోహాను పత్రికలో అంటాడు. దేవుడు మనల్ని మొదట ప్రేమించాడు, మనము ప్రేమింప బద్ధులమవుతూ వచ్చాం. కలవరి ప్రేమను రుచి చూసిన తర్వాత హౌ కెన్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ దెన్ గాడ్? కలవరి ప్రేమను రుచి చూసిన తర్వాత, ప్రభు నిన్ను ఇంతగా ప్రేమించిన తర్వాత, ఐ లవ్ గాడ్, నేను యేసు ప్రభుని మొదట ప్రేమిస్తాను అని మనం చెప్పగలగాలి. ఆయన మరి పూర్ణంగా ఇంకేం చేస్తూ వచ్చాడంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. 4వది, ఆయన ఏమిస్తున్నాడు? పూర్ణ శాంతిని ఇస్తూ ఉన్నాడు. పూర్ణ శాంతిని ఇస్తూ ఉన్నాడు. సమాధానం మెచ్చట నాకు దొరికేనని జనులందరినడిగాను, జగమంతా తిరిగాను. జనులందరినడిగాను, జగమంతా తిరిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. సమాధానం, శాంతి ఎక్కడ దొరికిద్ది? ఏ అంగట్లో దొరికిద్ది? ఏ మనుషుల దగ్గర దొరికిద్ది?
యేసుప్రభు అంటాడు కదా, లోకం ఇచ్చినట్లు నేను మీకు శాంతిని ఇవ్వట్లేదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. అది కూడా ఎలాగా? పూర్ణ శాంతిని దేవుడిస్తూ ఉన్నాడు. చాలామంది మంచాలుండి నిద్రపోవటానికి కానీ, సమాధానంగా ఉండటానికి కానీ, ప్రశాంతంగా ఉండటానికి కానీ అవకాశం లేదు. కానీ క్రైస్తవునికి, యేసుప్రభు కలిగిన వారికి పూర్ణ శాంతి అనుగ్రహింపబడుతూ వచ్చింది. దేవుడు పూర్ణ శాంతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించబద్దులమవుతూ ఉన్నాం. నీకు నెమ్మది, ప్రశాంతత దొరికే స్థలము దేవుని యొక్క సన్నిధిలోనే, మరి ఇంకెక్కడా దొరకదు. యూ విల్ బి కంఫర్టెడ్. సమస్త ఆదరణకు కర్తయు తండ్రి అయిన దేవుడు ఆయన నీకు పూర్ణంగా నెమ్మదిని కలగజేస్తాడు, సమాధానం కలగజేస్తాడు. మీరు ఆనుకొని చూడండి, ప్రభువు మీద ఆనుకొని చూడండి, ఆయన ఎంత ఆదరణనిస్తూ వస్తాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆనుకుందాం. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో నీవు వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుతావు. ఆఖరిది చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అక్కడ పూర్ణ ధైర్యముతో బోధించటము అనేది జరుగుతుందని చూస్తాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలమైనను సరే, చావు మూలమైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే పౌలు చెరసాలలో లేనప్పుడు, స్వతంత్రంగా ఉన్నప్పుడు ధైర్యంతో బోధించాడు. కానీ ఇప్పుడైతే ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, చుట్టూ సైన్యం ఉంటూ వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఎలా బోధిస్తూ ఉన్నాడు? రోమా సైన్యానికి ఎలా బోధిస్తూ ఉన్నాడు? పూర్ణ ధైర్యముతో బోధిస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉండి, జైల్లో ఉండి ఆయన అట్లా పూర్ణ ధైర్యంతో బోధిస్తుంది. నేను చనిపోయినను సరే, బ్రతికినను సరే, దేవునికి మహిమ కలగాలి అనే ధైర్యంతో నింపబడ్డాడు. దేవుడు ఏ ధైర్యం ఇస్తాడంటే పూర్ణ ధైర్యాన్ని ఇస్తూ వస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇదిగో అదొక ఊరు, ఆ ఊరిలో సంఘం ఇలా నడుస్తూ ఉంది. ఆరాధికులందరూ కూర్చున్నారు, ప్రసంగికుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. హఠాత్తుగా గన్నులు పట్టుకొని లోపలికి వచ్చేసారు. వాళ్ళు ఒకే నిదానం చెప్తూ ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి ఆ బైబిల్ని అక్కడ పడేసి దాని మీద ఉమ్ము పోసి దాటి వెళ్ళిపోండి లేదా చచ్చిపోతారు అన్నప్పుడు ఒక చిన్నది లేచి పడేసిన ఆ బైబిల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నేను యేసుక్రీస్తు కొరకు నిలుస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పింది. ఆ ధైర్యం ఎవరిస్తూ వచ్చారు? పూర్ణ ధైర్యము దేవుడిస్తూ వచ్చాడు. అప్పుడు ఒక పాట రాశారు. ఏం పాట అంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను క్రీస్తుని వెంబడించుటకు తీర్మానం తీసుకున్నా, నేను క్రీస్తుని వెంబడించుటకు తీర్మానం తీసుకున్నా, నేను ఇంకా క్రీస్తునే వెంబడిస్తా. ఎదురు శ్రమలు ఉండొచ్చు, వెనక లోకం ఉండొచ్చు, ఓల్డ్ ప్రెజర్స్, నీకు ఆనందాన్ని ఇచ్చేది, నీకు సంతోషాన్ని ఇచ్చేది వెనక ఉండొచ్చు, నీ ఎదుట శ్రమ ఉండుండొచ్చు, సిలువ ఉండుండొచ్చు. ది వరల్డ్ బిహైండ్ మీ, the cross before me, the world behind me, the cross before me, no turning back, no turning back. ఏ పరిస్థితుల్లో అయినను వెనుతిరగక, శ్రమలైనను ముందుకు నడిచే ధైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహిస్తారు. పూర్ణ ధైర్యాన్ని ఇస్తారు. దేవుడు ఏమేమి ఇచ్చాడు? పూర్ణ స్వస్థతని ఇచ్చాడు, పూర్ణ రక్షణ ఇచ్చాడు, పూర్ణ ఆత్మనిస్తూ వచ్చాడు, పూర్ణ శాంతిని ఇస్తూ వచ్చాడు, పూర్ణ ధైర్యాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇట్లా పూర్ణంగా ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాము అంటే మన పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, మహిమను మనము ఆరోపించవలసిన వారంగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభుపేట అందరికీ వందనాలు.